మైటీవీ సిద్దిపేటకు స్వాగతం. సిద్దిపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో గురువారం రాత్రి కుంకుమార్చన, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం జరిగాయి. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. శ్రీదేవతా మానస భాసిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత, ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత. శ్రీదేవతా మానస భాసిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత, ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత. భావన విరజానద్యవగాహిత మతి సమాహిత, హృదయ పుండరీక దగర దీపిత మణిద్వీపిత. समुद्रा ससिद्धया साहिजा सशक्ते सवाह सपर्वार सर्वप्रकारे समुचिताः सन्तु ललितां विनायाः वरदः वै क्लीं 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 सौः श्री क्लीं क्लीं ऐं सौः ॐ क्लीं क्लीं कयेरहितसकः श्री मारुतां पूजयामि नमः। आसाङ्कुशाभयकपाल पराभयाङ्गै हस्तैः चन्द्रविराम तमार्णाङ्गी कोणाकरगाकिनैन करुणेन्दुचूड कामेश्वरी मम ददातु समस्त सिद्धिं आनन्दकराभ्यायेत् अमीश सिद्धिमे देवी शरणागतवत्सले भक्त्या समर्पये पुण्यं नवमामनर्चनं वै क्लीं 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 सौः ऐं सर्वविमुक्तां प्रदक्षेतु भगवान् देवं नैवे
గీతా పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో మహారేణుక ఎల్లమ్మ 49వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులు 18, 19, 20 తారీఖు రోజున అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ మా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తునికి మధ్యాహ్నము మరియు రాత్రి అన్నదానం చేయడం జరిగింది. దిగ్విజయంగా 3 రోజులు కూడా ఎవరికి కాదనకుండా వచ్చిన ప్రతి భక్తునికి అన్నదానం చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించడం జరిగింది. దిగ్విజయంగా 3 రోజుల ఉత్సవాలు ముగింపు కూడా ఘన విజయంగా జరిగింది. మహారేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమం దాంతోపాటుగా ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్నటువంటి ఉత్సవ కార్యక్రమాలు, వార్షికోత్సవ కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా, అందులో భాగంగా ప్రతి గౌడ సోదరులు గౌడ కుటుంబాలు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది కూడా చాలా దిగ్విజయంగా జరిగింది. అందరికీ అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. చివరి రోజు అయినటువంటి వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు అయినటువంటి రోజున పూర్ణాహుతి కుంకుమార్చన కూడా చివరిగా అంటే మహా అద్భుతంగా జరిగింది. కార్యక్రమం అంతా కూడా చాలా 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 బాగా అనిపించింది. సిద్దిపేట పట్టణంలో గౌడ సోదరులు మరియు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో విచ్చేసి ఇక్కడ పూర్ణాహుతిని అమ్మవారి యొక్క కుంకుమార్చనను పరిపూర్ణంగా తిలకించి చాలా ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా తదనంతరం కూడా అన్నప్రసాద స్వీకరణ కూడా చేశాము. అమ్మవారి కృప ఆమె కళ్ళలో పడిన వాళ్ళు ఎవ్వరు కూడా చేరిపోరు. అద్భుతంగా వాళ్ళ జీవితాలను కూడా ఉత్సాహంగా గడుపుతారు అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా